ఫైనల్లీ అందరూ లగ్న పత్రిక రాసుకొని డేట్ ఫిక్స్ చేసుకొని రిలేటివ్స్ ఇంకా ఫ్యామిలీ అందరూ ఇంటికైతే వచ్చారు. ఇక్కడ మా అత్తయ్య అయితే మా ఇద్దరిని బ్లెస్ చేస్తున్నారు. అత్తయ్య అంటే ఎవరో కాదు, నా ఫియాన్సీ వాళ్ళ మదర్. మా సైడ్ ఏంటంటే ఓన్లీ అత్త అని పిలవడమే అలవాటు, అత్తయ్య అనడం అనేది మా సైడ్ చాలా తక్కువ. దట్టు మా రిలేటివ్స్ అని చెప్పాను కదా, చిన్నప్పటి నుండి అత్త అని పిలవడమే అలవాటు, ఇప్పుడు కూడా అలానే పిలుస్తున్నాను. ఇక్కడ మా మేనత్ అయితే మా ఇద్దరిని బ్లెస్ చేస్తున్నారు. వచ్చిన వాళ్ళంతా హార్ట్ఫుల్ గా మమ్మల్ని బ్లెస్ చేసి అయితే వెళ్లారు. చాలా హ్యాపీగా అనిపించింది. నేను స్ట్రాంగ్ గా కొన్నైతే బిలీవ్ చేస్తాను, హార్ట్ఫుల్ బ్లెస్సింగ్స్ అనేవి మనల్ని ఖచ్చితంగా రీచ్ అవుతాయి. లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా అన్న క్వశ్చన్ కి ఇప్పుడైతే ఆన్సర్ చెప్తున్నాను. మా ఇద్దరిది లవ్ మ్యారేజ్ అండి. మేమిద్దరం మా ఫ్యామిలీస్ అయితే ఒప్పించుకొని ఇక్కడ దాకా వచ్చాం. ఒక కామెంట్ వచ్చింది మనకి, ఇంత టెన్షన్ పడుతున్నారంటే ఖచ్చితంగా అరేంజ్ మ్యారేజ్ అయి ఉంటుందని. అరేంజ్ మ్యారేజ్ లో పెళ్లి చూపులు అయితే టెన్షన్ ఎందుకు చెప్పండి, అయితే అవుతుంది అవ్వకపోతే పోతుంది అని చెప్పి కూల్ గా అయితే ఉంటాం. లవ్ మ్యారేజ్ అయినప్పుడే అన్ని టెన్షన్స్ అయితే వస్తాయి, ఫ్యామిలీస్ ఎలా రియాక్ట్ అవుతారు ఏంటి ఎలా అని. ఇంకా నా విషయానికి వస్తే వాళ్ళ ఇంటికి వెళ్లే కోడలుగా నన్ను అయితే హార్ట్ఫుల్ గా రిసీవ్ చేసుకున్నారు. డే కూడా నాకు చాలా బ్యూటిఫుల్ గా ఎండ్ అయినట్టు అనిపించింది, చెప్పలేను, అంత హ్యాపీగా అనిపించింది ఆ రోజు నాకు. ఇక నేనేం చెప్తున్నానంటే సక్సెస్ఫుల్ గా మా లవ్ అయితే సక్సెస్ అయిందని చెప్తున్నాను. మేమిద్దరం ఎప్పుడు ఒకటే అనుకునే వాళ్ళం, పెద్దవాళ్ళని ఎప్పటికైనా అది ఎంత టైం పట్టినా కూడా ఒప్పించే చేసుకోవాలని చెప్పి. హ్యాపీ ఫేసెస్ తో వాళ్ళు మమ్మల్ని యాక్సెప్ట్ చేయాలనుకున్నాం. ఫైనల్ గా అలాగే జరగడం అనేది చాలా హ్యాపీగా అనిపించింది. ఫైనల్ గా అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ డిష్ అయితే తీస్తున్నారు. ఫైనల్ గా మేమిద్దరం అనుకున్న దానికన్నా అన్ని కూల్ గా చాలా హ్యాపీగా అయితే జరిగిపోయాయి. నిజం చెప్పాలంటే ఒక కళలాగా అనిపించింది నాకు. అప్పటికే లేట్ అయిపోవడం వల్ల మా ఫ్యామిలీ ఇంకా మా అత్తయ్య ఫ్యామిలీ అందరం కలిసి రెస్టారెంట్ కి అయితే వెళ్ళాం. అందరం ఫుడ్ తినేసి హ్యాపీగా చిల్ అయి ఇంటికైతే వెళ్ళిపోయాం. అక్కడి నుంచి మా అత్తయ్య వాళ్ళు వాళ్ళ ఊరికైతే వెళ్ళిపోయారు. వీడియో కొంచెం లెంత్ అయింది, బట్ మీకు ఈ వీడియో ఖచ్చితంగా నచ్చుంటుంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.